గులాబ్ జామ్ చేయడం అందరికీ వస్తుంది, కానీ పైన ఒక్క క్రాక్ కూడా లేకుండా లోపల అస్సలు ఉండలు కట్టకుండా స్పాంజ్ లా మెత్తగా ప్రతి ముద్దలో షుగర్ సిరప్ నిండిపోయే పర్ఫెక్ట్ గులాబ్ జామ్ చేయడం మాత్రం ఒక కళ. నేను వంట నేర్చుకునే కొత్తలో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యానో లెక్కేలేదు. కానీ కొన్ని చిన్న చిన్న టిప్స్ నేర్చుకున్న తర్వాత మాత్రం ప్రతిసారి పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ గులాబ్ జామ్ రెసిపీ చేయగలుగుతున్నాను. అదే రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ D&R కిచెన్. నేను ఇక్కడ ఇన్స్టాంట్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకుంటున్నాను. ఇది వెయిట్ లో వచ్చేసి 160 గ్రామ్స్ ఉంది. దీన్ని ఏదైనా కప్పుతో కొలుచుకోవాలి. నాకు ఇక్కడ 2 కప్పులు అయింది. అంటే 2 కప్పుల పిండికి 4 కప్పుల షుగర్ తీసుకోవాలి, అంటే డబుల్ అన్నమాట. ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ చాలా సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పాలు పోయకండి అండ్ పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోకండి. సున్నితంగా సుతారంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని మరొకసారి అలా కలుపుకోండి. మనం పిండి ముద్దను ఓపెన్ చేసి చూస్తే ఇలా ఎయిర్ గ్యాప్స్ ఉండాలన్నమాట. దీనిపైన ఒక తడి క్లాత్ కప్పుకొని 10 to 15 minutes పక్కన పెట్టుకోండి. తడి క్లాత్ కప్పడం వల్ల పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. షుగర్ సిరప్ కోసం గిన్నెలోకి ఒక 4 కప్పుల షుగర్ వేసుకుంటున్నాను. మనకు పిండి 2 కప్పులు అయింది కదా, సో 4 కప్పులు తీసుకోవాలన్నమాట షుగరు. 4 కప్పుల షుగర్ కి 4 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను. అంటే షుగర్ ఎంతనో వాటర్ కూడా అంతే తీసుకోవాలి. ఇలా షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఒక 5 minutes బాగా మరిగించుకోండి. ఇలా షుగర్ అంతా కరుగుతున్నప్పుడు ఇందులో ఒక 3 యాలకులు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే యాలకుల పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక 5 minutes బాగా మరిగించుకొని దీన్ని నేను వేరొక వెడల్పుగా ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమం తీసుకొని మరొకసారి బాగా కలుపుకొని చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో ఉండేలా చూసుకోండి. ఈ ఉండలు చేస్తున్నప్పుడు పిండి చేతుల మధ్యలో ఇక్కడ చూపిస్తున్నట్టు సాఫ్ట్ గా కొంచెం ప్రెస్ చేస్తూ అన్ని వైపులా తిప్పుతూ ఎక్కడ క్రాక్ అనేది లేకుండా అన్ని రౌండ్స్ బాల్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. దీన్ని మళ్ళీ తడి క్లాత్ తో కవర్ చేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకుందాము. ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త తీసుకోండి. ఆయిల్ ఎప్పుడైనా మరీ వేడి చేయకండి, కొంచెం వేడైతే సరిపోతుంది. మరియు ఎప్పుడైనా గులాబ్ జామ్ ని లో ఫ్లేమ్ లోనే నిదానంగా ఫ్రై చేసుకోండి. మీడియంలో గానీ హై ఫ్లేమ్ లో గానీ ఫ్రై చేశారంటే వెంటనే కలర్ వస్తాయి, కానీ లోపలి వరకు ఫ్రై కాకుండా లోపల పిండి ఉండలు ఉండిపోతాయి. ఖచ్చితంగా లో ఫ్లేమ్ లోనే టైం తీసుకొని ఫ్రై చేసుకోండి. అండ్ ఇంకొకటి, ఒకేసారి ఫుల్ గా వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ 2-3 batches గా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి షుగర్ సిరప్ లో వేసుకోండి. షుగర్ సిరప్ మరీ వేడిగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. మరీ వేడిగా ఉంటే గులాబ్ జామ్ విడిపోయే ఛాన్స్ ఉంటుంది, సో గోరువెచ్చగా ఉండాలన్నమాట. షుగర్ సిరప్ లో వేసిన గులాబ్ జామ్ ని కనీసం 2-3 hours అయినా రెస్ట్ ఇవ్వండి. వీలైతే ఓవర్ నైట్ సోక్ చేయండి. నేనైతే ఎప్పుడు గులాబ్ జామ్ చేసినా నైట్ చేసి మార్నింగ్ సర్వ్ చేసుకుంటాను. దీనివల్ల గులాబ్ జామ్లు షుగర్ సిరప్ ని బాగా అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్ గా జ్యూసీగా తయారవుతాయి. చూడండి, గులాబ్ జామ్ సాఫ్ట్ గా జ్యూసీగా ఎలా ఉందో, లోపల ఉండలు లేకుండా పైన క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్ గా కుదిరింది కదా. మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ గులాబ్ జామ్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.